నేటి కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహూతులై విచ్చేసినటువంటి అష్టావధాని డాక్టర్ లోకా జగన్నాథ శాస్త్రి గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీమద్దివ్య గుణాభిరాముడు జగచ్ఛ్రేయోభిలాషుండు సత్ప్రేమోదార దయార్ద్రభావ కరుణా సింధుండు సమ్మోహితా శ్రీమంతోచిత ధర్మరూపుడు జగజ్జేగీయమానంబుగా క్షేమంబుల్ గలిగిల్చు మనకున్ శ్రీరామ రక్షాకృతిన్ వినసుం పైన గళంబుతో కృతులతో వీణా కళావాణితో జనితానంద రసైకరాగ జగతీ సామ్రాజ్య సంపత్తితో ఇనవంశోద్భవు దివ్య రూపమును వర్ణించన్ భయాందోళనేంధనముల్లేని భయ ఆందోళన ఇంధనముల్లేని గృహస్థ జీవనులుగా ధన్యాత్ములిద్ధాత్రిలో ఏ పదములయందు నీ పదములు నిండు ఆ పదములు నెట్టు నా పదలను ఏ భావవీచికల్ నీ భావమును నింపును ఆ భావనములిచ్చు నమిత సుఖము ఏ భాషణములందు నీ భాషలమరునో ఆ భాషితములందు నమరు శక్తి ఏ గాథలందును నీ గాథలుండునో ఆగాధలమరమై అవని నిలుచు పుడమి నిను నంబినను జాలు పూత చరిత భక్తులనుగాతు వత్సపు పట్టుదలగా కూర్మి భజయింతు కోర్కెలు కోరుకొనక రామ రఘురామ జానకీ రామ రామ. రాముడి యొక్క తత్వాన్ని సర్వ జగద్రక్షను ఒక్క మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాను. శాంతి ధర్మావలంబన సాధనములు రక్షజేయుడు శ్రీరామ రక్షకరణి సర్వ జగతికి శ్రేయస్సు పర్వమగును రణములెన్నడు పరిష్కారములుగావు భూమి సుతా సమేతుడ విముక్తుడు లక్ష్మణు గూడి సంస్తుతోద్ధాముడు మోక్షదాయకుడు దానవభంజనుడు ఆశ్రితాళికిన్ ప్రేమ నిధాన సంహితుడు శ్రీకర రమ్య శిశోభితుండు మా రాముడు మా రాముడు ఒంటిమిట్ట రఘురాముడు మీకు శుభం ములిచ్చుతన్ మీకు మా ఒంటిమిట్ట రఘురాముడు మీకు శుభం ములిచ్చుతన్. స్వస్తి. లోకా జగన్నాథ శాస్త్రి గారు, మీ కవిత్వంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆలోచించే అంత అవకాశాన్ని మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మీ కంఠము, మీ పద్య పఠన సరణి చాలా అద్భుతంగా ఉంది. అది వీణా నిక్వాణంలాగా ఉన్నది. శారదాదేవి యొక్క, భారతీదేవి యొక్క చేతిలో ఉన్నటువంటి కచ్చపీ నాదంలాగా ఉన్నది. దాని చేత మోహపడిన మేము మీ కవితాంశములను గురించి చెప్పడానికి సరిపోము. అటువంటి మధురమైనటువంటి కంఠంతో మధురమైనటువంటి కవిత్వాన్ని మీరు వినిపించారు. సభంతా కూడా సమ్మోహితమైంది. చాలా చాలా సంతోషం, చాలా ఆనందం.